అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయమున మరి బైబిల్‌లో దైవజనులు చేసిన ప్రార్థనను గురించి కొంతసేపు ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా యెహోషువ గారి గురించి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ శక్తికి మించిన ప్రార్థన చేశారు. యుద్ధం జరుగుతున్న సమయంలో మరి శత్రువులపై జయం పొందే శక్తి లేక మరి సాయంకాలం అయిపోతుంది, అస్తమయం అయిపోతుంది. శత్రువులు గెలిస్తే, యుద్ధంలో ఓడిపోతే వారి పిల్లలు మా పిల్లలము మేమంతయు శత్రువులకు లొంగిపోవాలనే ఆలోచన కలిగిన యెహోషువ ఆ సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన చేసి, సూర్యుడా గిబియోనులో నీవు ఆగిపోవాలి, చంద్రుడా నువ్వు అయ్యాలోన్లో ఆగిపోవాలని అతడు శక్తికి మించిన ప్రార్థన. ఒక సాధారణమైన వ్యక్తి సూర్యుని ఆగిపోమంటే ఆగిపోవడం, ఆ దినము చరిత్రలో మరొకటి లేదని బైబిల్లో రాసి ఉంది. సాధారణమైన వ్యక్తి యెహోషువ, కానీ అతని శక్తికి మించిన ప్రార్థన సూర్యుని ఆపింది, చంద్రుణ్ణి ఆపింది, ఆ యుద్ధంలో వారు జయం పొందేటట్లు చేసింది. మనం కూడా కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసేటప్పుడు ఈ కార్యం దేవుడు నాకు చేస్తాడా, ఇది నా వల్ల అవుతుందని అనుకుంటాం. కానీ విశ్వాసంతో మన శక్తికి మించిన కార్యాలను దేవుడి ద్వారా పొందుకోవాలంటే విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు యెహోషువ జీవితంలో చేసిన కార్యమును దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడు. అది ఏ కార్యమైనప్పటికీ దేవుడు జరిగిస్తాడు. రెండవదిగా ఏలియా ప్రార్థన. ఏలియా బలమైన ప్రార్థన చేశారు. మొదటి రాజులు 18వ అధ్యాయం 38వ వచనంలో ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి ఆ కట్టెలు ఆ మాంసమును దహించాలని ఏలియా ప్రవక్త చేసిన ప్రార్థన. ఆ బయలు ప్రవక్తలు 450 మంది ముందు ఏలియా ప్రవక్త చేసిన బలమైన ప్రార్థనను దేవుడు ఆలకించి అతని మనవి చొప్పున చేశారు. మన జీవితంలో కూడా మన శత్రువుల ముందు మనకు దేవుడు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఏ శత్రువు అయితే మనల్ని పడగొట్టాలని, మన జీవితాన్ని అణిచివేయాలని, ఏ శత్రువు అయితే మన నాశనాన్ని, మన యొక్క పతనాన్ని కోరుకుంటారో అటువంటి వారి ముందు దేవుడు మనల్ని నిలబెడతాడు. కనుక మనం కూడా బలమైన ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో ఏలియా ప్రవక్త జీవితంలో చేసిన కార్యాన్ని దేవుడు మన జీవితంలో కూడా జరిగిస్తాడు. మూడవదిగా విధవరాలి ప్రార్థన. విధవరాలు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు లూకాసు వార్త 18వ అధ్యాయం 38వ వచనం. న్యాయాధిపతి యొద్దకు వెళ్ళి ఆమె న్యాయము తీర్చమని ఒక రాజు యొద్దకు వెళ్ళి మాటి మాటికి అతనిని అడిగినప్పుడు అతడు ఆమె పట్ల కార్యమును జరిగించాడు. విధవరాలి ప్రార్థన విన్న దేవుడు ఆ రాజు మనసును మార్చి ఆమె మాటి మాటికి తరచుగా వెళ్ళి ఆ రాజు యొద్దకు వెళ్ళి ఆమె అతనిని విసిగించినప్పుడు ప్రార్థన చేస్తూ మనం కూడా దేవుని సన్నిధిలో విసుకక నిత్యము ప్రార్థన చేస్తే దేవుడు కూడా మన జీవితంలో అద్భుతములు చేస్తాడు. మన జీవితంలో ఉన్న సమస్యలను బట్టి మనం విసుగు చెంది మనం వేసారిపోక దేవుని సన్నిధిలో చేరి విసుకక నిత్యము ప్రార్థించినప్పుడు అది ఎలాంటి సమస్య అయినా పర్వాలే, ఎంత చిక్కు సమస్య అయినా, ఏ విధము చేతనైనా దేవుడు ఆ సమస్యకి పరిష్కారం ఇస్తాడన్న నమ్మకముతో మనము ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు తప్పకుండా మన యొక్క సమస్యలకి పరిష్కారం దేవుని యొక్క పాదముల చెంత ఉంటుంది. గనుక దయచేసి అందరము ఈ ఉదయకాల సమయాన ప్రభు యొక్క పాదముల చెంత చేరి మనకున్నటువంటి బలహీనతలను బట్టి, సమస్యలను బట్టి, ఇలాంటి కఠోరమైన సమస్యలను ముఖ్యంగా ఇంకను జయించాలంటే ఉపవాసం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఎలాంటి మొండి వ్యాధినైనా, ఎలాంటి చిక్కు సమస్యనైనా, ఎలాంటి కఠోరమైన పరిస్థితులైనా దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆయన కార్యసిద్ధి కలిగేస్తాడు. కనుక మీరు దయచేసి మనమందరం కలిసి ప్రభు సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇక ఉదయకాల సమయాన నీ సన్నిధిలో ప్రభువా యెహోషువ చేరి ప్రార్థన చేశారు.
మరి ఒక సాధారణమైన వ్యక్తి యెహోషువ, సూర్యుడా గిబియోనులో ఆగిపోమ్మంటే ఆగిపోయాడు. చంద్రుడా నీవు అయ్యోనులో ఆగమంటే ఆగిపోయాడు. అదే రీతిగా ప్రభా ఏలియా ప్రవక్త మరి సాధారణమైన వ్యక్తే అతడు. మరి ఆ ఆకాశం వైపు చేతులెత్తి ప్రభా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, కట్టెలను మరి మాంసమును దహించింది. ప్రభువా మరి విధవరాలు కూడా పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఆ యొక్క మరి ప్రభువా ఆ రాజు ఆమెకి న్యాయం చేశాడు. మేము కూడా ప్రభా ఈ ఉదయకాల సమయాన మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. మాకున్న బలహీనతలు, మాకున్న సమస్యలు, మాకున్నటువంటి ఇబ్బందులను బట్టి మీ పాదాల సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం దేవా. దయతో ఈ ఉదయకాల సమయాన మా ప్రతి సమస్యకి మీరే పరిష్కారం దయచేయమని, మీరే మా పక్షాన కార్యసిద్ధి కలుగ చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.